విదేశీ విరాళాల నియంత్రణ చట్టం ఎఫ్సిఆర్ఏ సవరణకి సంబంధించి జరుగుతున్న గొడవల గురించి మాట్లాడుకున్నాం. అయితే ఇప్పటికి కూడా ఎఫ్సిఆర్ఏ బిల్లుకి ఎందుకు అసలు ఏంటి అన్నది చాలా మందికి తెలియదు. విదేశీ విరాళాలకు వస్తే తప్పేంటంట అనేటటువంటి ధోరణితోనే ఉన్నారు. అదే సందర్భంలో ఇది ప్రభుత్వం కావాలని చెప్పి క్రైస్తవుని ఇబ్బంది పెట్టడానికి, ముస్లింలను ఇబ్బంది పెట్టడానికి, వామపక్షాలని ఇబ్బంది పెట్టడానికి అని చెప్తున్నటువంటి వేళ ప్రభుత్వాన్ని గురించి అసలు విషయాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎఫ్సిఐ అనేది రిజిస్ట్రేషన్ కలిగిన ఏ వ్యక్తి, సంస్థ లేదా ఎన్జిఓ కూడా తమకు వచ్చినటువంటి విదేశీ విరాళాలను ఇతర వ్యక్తులకు లేదా సంస్థలకు బదిలీ చేయడానికి వీలు ఉండదు. నిధులు పొందిన సంస్థ మాత్రమే అటు స్వయంగా వినియోగించుకోవాలి. విదేశీ నిధుల్లో పరిపాలన ఖర్చుల కోసం కేటాయించే గరిష్ట పరిమితిని గతంలో 50 నుండి 20కి తగ్గించారు. మిగిలినటువంటి నిధులను నేరుగా ముఖ్యాంశాలు లేదా సంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగిస్తామని చెప్పుకొచ్చారు. చివరికి ఏదైతే ఎఫ్సిఆర్ఏ రిజిస్ట్రేషన్ లేదా నవీకరణ రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకునే సంస్థల నిర్వాహకులు, డైరెక్టరు, అలాగే ముఖ్య పదాధికారులు తమ ఆధార్ సంఖ్యను ఏదైతే ఓసిఐ కార్డు గుర్తింపు నిమిత్తం సమర్పించడం తప్పనిసరైంది. ప్రభుత్వ ఉద్యోగులు, పబ్లిక్ సర్వెంట్లు మరియు ప్రభుత్వం నుండి వేతనం పొందే నిబంధనల పరిధిలోకి వచ్చే వ్యక్తులు విదేశీ విరాళాలు స్వీకరించడానికి నిషేధం విధించారు. ఈ ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే విదేశీ నిధుల వినియోగాన్ని నిలిపేసేందుకు మరియు ఎఫ్సిఆర్ఏ సర్టిఫికెట్లు సస్పెండ్ చేసి వ్యవధిని 180 రోజుల నుండి మరో 180 రోజులు పొడిగించుకునేందుకు నిబంధనలు కల్పించారు.